తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. కడప జిల్లా గండికోటలో జరిగినటువంటి వైష్ణవి హత్యలో చంపింది ఎవరు, హంతకుడు ఎవరు? నిన్నటి వరకు అందరూ కూడా వైష్ణవి ప్రియుడిగా ఉన్నటువంటి లోకేషే చంపి ఉంటాడని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా పోలీసులు లోకేష్కి ఈ హత్యకు సంబంధం లేదు, మాకు దొరికినటువంటి ఆధారాల ప్రకారం చూస్తే లోకేష్ హత్య చేయలేదని తాము భావిస్తున్నాము అంటూ మీడియాతో మాట్లాడారు పోలీసులు. అదేవిధంగా వెంటనే మాకు దొరికినటువంటి సీసీటీవీ ఫుటేజ్ అటు లోకేష్ అదేవిధంగా వైష్ణవి ఇద్దరు మొదట బైక్లో వెళ్ళారు, తిరిగి ఒంటరిగా లోకేష్ మాత్రమే బయటకు వచ్చాడు. ఈ మధ్యలో వీళ్ళిద్దరు వెళ్ళిన తర్వాత సురేంద్ర, వైష్ణవి పెదనాన్న కొడుకు అన్న సురేంద్ర కూడా వెంటనే గండికోట లోపలికి వెళ్ళాడు. వీటికి సంబంధించిన ఫుటేజ్ పోలీసులకు దొరికింది. సో సురేంద్రనే హత్య చేసి ఉంటాడు, సురేంద్రనే పరువు హత్య చేసి ఉంటాడు అని అందరూ కూడా భావించారు. ఒకానొక దశలో పోలీసులు కూడా అలా అనుమానించారు. అయితే ఇప్పుడు సురేంద్ర తనకు ఈ హత్యకు ఎలాంటి సంబంధం లేదు అని మాట్లాడుతున్నారు. అసలు సురేంద్ర అక్కడికి ఎన్ని గంటలకు వెళ్ళాడు, సురేంద్ర ఏం చెప్తున్నాడు, ఈ హత్యకు అతనికి ఏదైనా సంబంధం ఉందా, వాస్తవాలు ఏంటి? సురేంద్రతోనే మాట్లాడదాం, దీని వెనుకున్నటువంటి వాస్తవాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో, సురేంద్ర అండి మాట్లాడేది? నేను విజయ్ అండి, జర్నలిస్ట్ విజయ్, సుమన్ టీవీ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. సురేంద్ర, ఏం జరిగిందో డీటెయిల్ గా ఒకసారి చెప్పగలరా? షూర్ చెప్పండి, ఏం జరిగింది? యాక్చువల్ గా మా పిన్ని మేము ఉండేది హనుమాన్ గుర్తుకురాం. సో మా పిన్ని వాళ్ళు ప్రొద్దుటూరు అయ్యారు ఉన్నారు, అంటే అమ్మాయి స్టడీస్ కోసం. ఓకేనా, స్టడీస్ కోసం అక్కడ చేరున్నారు. నా అమ్మాయి అక్కడి నుంచి కాలేజీకి వెళ్ళేది. సో యాక్చువల్ గా డైలీ మా తమ్ముడు, వాడు అంటే అమ్మాయి అన్న, వాడు వెల్టెక్ కాలేజ్, వైష్ణవి సొంత అన్న. అవునవును, వాడు వెల్టెక్ కాలేజ్ లో చదువుతున్నాడు. ఇంజనీరింగ్ పూర్తయింది ఈ సంవత్సరమే. సో సర్టిఫికేట్ కోసం వాడు చెన్నై వెళ్ళున్నాడు. సో యాక్చువల్గా వాడి ఇంటి దగ్గర రోజు వాడే దింపుతాడు అనమాట, కాలేజ్ దగ్గర పికప్ డ్రాప్. సో నిన్న సోమవారం మాత్రం వాడు వెళ్ళలేదు. వెళ్ళకుండా అంటే ఈ అమ్మాయి ఏమైందంటే కాలేజ్ ఒకటి వెళ్ళిపోయింది, కాలేజ్ వెళ్తున్నా అనేసి. సో మా పిన్ని మా విలేజ్ కి వచ్చింది అనమాట, డాక్రా డబ్బులు కట్టుకోవడానికి. మా విలేజ్ కి వచ్చింది. తర్వాత ఏమైందంటే 9:30 ఆ మధ్యలో వీళ్ళు కాలేజ్ నుంచి మా బాబాయ్ కాల్ వెళ్ళింది, వైష్ణవి కాలేజ్ రాలేదనేసి. అప్పుడు మా బాబాయ్ మా పిన్నికి కాల్ చేశాడు. అంటే మా పిన్ని అప్పుడు విలేజ్ వచ్చేసింది మా ఊరికి, నేను ఈ ఊర్లోనే ఉన్నాను. సో మా పిన్ని అరే బాబాయ్ కాల్ చేశాడు, కాలేజ్ వెళ్ళి ఫోన్ చేశారు అంటే పాప కనపడలే, అదే కాలేజ్కి రాలేదనేసి. అంటే సో ఉండు ఒక నిమిషం అనేసి, నేను ఆల్రెడీ ఇంత ముందు లోకేష్ వాడు మా అమ్మాయిని ట్రాప్ చేస్తున్నాడు. ఎన్ని సంవత్సరాల నుంచి రిలేషన్ ఉంది సురేంద్ర ఇప్పుడు మీ చెల్లెలు వైష్ణవికి లోకేష్ కి? నాకు తెలిసినంత వరకు అయితే 1 year. అంటే మేము మధ్యలో వార్నింగ్ ఇస్తున్నాము, అంటే మాకు తెలిసినప్పుడు ఏదైనా జరుగుతుందని తెలిసినప్పుడు మేము వార్నింగ్ ఇస్తున్నాం అనమాట. ఇంట్లో వాడికి ఇస్తున్నాము, ఇట్లా పాపకు కూడా. ఏమని ఇచ్చారు గతంలో, ఏమని చెప్పారు మీరు లోకేష్ గానీ వైష్ణవికి గానీ? ఏమైనా వార్నింగ్ ఇచ్చారు? ఎక్కువగా మీరే దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు, మీరే అతనికి వార్నింగ్ ఇవ్వడం కానీ లేదంటే వైష్ణవికి చెప్పడం కూడా మీరే చేశారని చెప్తున్నారు. నా సరిగ్గా నేను చెప్పుకుంటూ వచ్చాను సార్. ఏమని చెప్తున్నాను, ఆల్రెడీ ఏంటంటే నా ఓన్ సిస్టర్ లవ్ మ్యారేజ్. సో ఆ అమ్మాయి వెళ్ళినప్పుడు ఈ అమ్మాయికి తెలుసు అనమాట మేము ఇంట్లో ఎంత బాధపడ్డాము ఏందనేది. సో నేను అమ్మాయికి చెప్పాను, చూసావా ఇప్పుడు వెళ్ళిపోయింది, నువ్వు కూడా ఇలా చేసినావంటే కడుపు కోత చూసినావు కదా, తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారు అనేది చెప్పేవాళ్ళం సార్. నేను ఇలా చేయను నేను అనేసి అమ్మాయి బాగా మోటివేట్ చేసేవాళ్ళం ఏదని చెప్పేసి. కౌన్సిలింగ్ ఇచ్చారు? కౌన్సిలింగ్ ఇచ్చాను సార్. ఇంకా తిరగను లోకేష్ తో దూరంగా ఉంటానని కూడా చెప్పింది. చెప్పింది మా బాబాయ్ కూడా మీద కూడా కొట్టేసింది. కాలేజ్ వాళ్ళు కాల్ చేస్తుంటే నేను మా పిన్ని కాలేజ్కి వెళ్ళాము. అంటే ఇప్పుడు మధ్యలో ఒక విషయం సురేంద్ర, ఈ విషయం ఈ అబ్బాయితో తిరుగుతుంది మీ చెల్లి అనే విషయం తెలిసే మీ సొంత గ్రామం నుంచి తీసుకువెళ్ళి ప్రొద్దుటూరులో పెట్టారు ఫ్యామిలీ మొత్తాన్ని అంటున్నారు, నిజమేనా?
అవును సార్, ఇది కూడా మెయిన్ కారణం. ఇది కూడా స్టడీ దెబ్బ ఎఫెక్ట్ అవుతుంది వీడి వల్ల అనేసి అక్కడికి వెళ్ళాను. ఓకే. అక్కడికి వెళ్ళాక మళ్ళీ కూడా తనతో తిరుగుతుందన్న విషయం మీకు కానీ లేదంటే వైష్ణవి ఫ్యామిలీ మెంబర్స్ అంటే వాళ్ళ ఫాదర్ మదర్కి కానీ బ్రదర్కి కానీ ఏమైనా తెలుసా? ఎవరికి తెలియదు సార్. తెలీదు. మొన్నే తెలుసుకున్నారు. ప్రొద్దుటూరు చేరిన తర్వాత మళ్ళీ వీడు ట్రాప్ చేస్తున్నాడు అనే విషయం అయితే ఎవరికి తెలియదు. మొన్నే తెలిసింది మీకు? ఒకసారి లాస్ట్ వీక్ అలా ఈ అమ్మాయి కాల్ చేసింది అనేసి మా తమ్ముడు కూడా మళ్ళీ ఎందుకు చేసినావు అంటే లేదు నేను చేయలేదండి. మళ్ళీ ఇదేంది హిస్టరీ అంటే లేదు లాస్ట్ వీక్ విలేజ్ వెళ్ళినప్పుడు వేరే వాడు లోకేష్ లవర్ పోతుంది అనేసి అన్నాడు. సో నేను మనకి లోకేష్ వార్నింగ్ ఇద్దామనేసి నేను కాల్ చేసిన, వాళ్ళు లిఫ్ట్ చేయలేదు అన్నాడు. అది సార్ అప్పుడు కూడా మా తమ్ముడు వార్నింగ్ ఇచ్చాను, ఏం అవసరం లేదు కామ్గా ఉండు చేయకని చెప్పినాను. ఓకే. అంటే మీరు లోకేష్కి వైష్ణవి దూరంగా ఉంది, ఇద్దరి మధ్య సంబంధం తెగిపోయిందనే నమ్మారు? నమ్మాను సార్. ఓకే. మీరు కానీ లేదంటే లోకేష్ ఫాదర్ మదర్ కానీ? లోకేష్ ఫాదర్ మదర్ వాళ్ళు ఏమైందంటే యాక్చువల్లీ వాళ్ళ ఇంట్లో ఏదైనా చెప్పాను మీ అబ్బాయి ఇలా చేస్తున్నాడు అనేసి, చంపుకుంటారేమో చెప్పుకోపోండి ఆయన అంటున్నారు సార్ వాళ్ళ పేరెంట్స్. ఎప్పుడైనా ఏమో వాళ్ళు చెప్పినామంటే చంపుకోపోండి అంటారు సార్. అంటే చంపుకోండి అనే మాట ఎందుకు వస్తుంది? ఆ మాట ఎందుకు? ఎందుకని ఇంట్లో వాళ్ళు వాడిని వదిలేసినారు సార్. వాడు అన్ని అలవాట్లు ఉన్నాయి వానికి, ఏడు ఉన్నాయి. విలేజ్ లో మీరు మా విలేజ్ కి వచ్చి కూడా మీరు అడగండి సార్, ఎవరు అడిగినా చెప్తారు వాడి బ్యాక్గ్రౌండ్ ఏందనేది, ఎలాంటి వాడు అనేది. ఓకే. ఇప్పుడు సురేంద్ర మీకు మీ చిన్నమ్మకి ఫోన్ వచ్చిన తర్వాత లేదంటే మీ బాబాయ్కి ఫోన్ వచ్చిన తర్వాత ఆ తర్వాత మీ చిన్నమ్మకి తెలిసి మీకు చెప్తే మీరు అందరు కలిసి అక్కడికి వెళ్ళారా కాలేజ్ దగ్గరికి? కాలేజ్ దగ్గరికి వెళ్ళాను సార్. అంటే మీరు అనుమానంతో వెళ్ళారా లేదంటే మామూలుగా మీరు ఎందుకు వెళ్ళారు? జనరల్గా వెళ్తే వాళ్ళ మదరో ఫాదరో వెళ్ళాలి, మీరు ఎందుకు వెళ్ళారు? మా బాబాయ్ ఎరుంటలో పని చేస్తాడు సార్. సో నేను ఇంటి దగ్గరే ఉన్నా. అమ్మాయి కాలేజీ రాలేదంటే ఇంకా భయంతో అన్న వాళ్ళు ఎవరు పోరా సార్ మీరు చెప్పండి. ఓకే. సో భయంతోనే వెళ్ళారు, కాలేజీకి రాలేదంటే భయంతోనే వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళింది ఏంటి అని? అంటే లోకేష్ తో వెళ్ళి ఉంటుందనే డౌట్ ఏమన్నా ఉందా మీకు అప్పుడు? అవును సార్ డౌట్ వచ్చింది. నేను మా పిన్ని ఎప్పుడైతే చెప్పిందో అమ్మాయి కాలేజీకి రాలేదనేసి నేను వెంటనే లొకేషన్ ఫోన్ చేశాను, నెంబర్ ఉంటే. ఆ నెంబర్ రీచ్ అవ్వలేదు, అంటే ఆ నెంబర్ పని చేయలేదు సార్ నా దగ్గర ఉండేది. సో అనేసి నేను వాళ్ళ మామకి చేశాను. అంటే వాళ్ళ మామకి వీడి వల్ల మాకు ఇష్యూ అవుతుంటే వాళ్ళ మామ కూడా మధ్యలో ఉన్నాడు అనమాట. వాడిని చెప్తుంటాను వీడు ఏదైనా చేస్తే. సో వాళ్ళ మామకి కాల్ చేస్తే లేడు వాడు కడపకి వెళ్ళాడని చెప్పాడు సార్, ఐటీకి ఏదో ఫీజు కట్టడానికి అనేది చెప్పాడు. ఎన్ని గంటలు అప్పుడు చేశారు మీరు? అప్పుడే సార్ మాకు ఇష్యూ ఎప్పుడైతే తెలిసిందో ఆ టైంలోనే చేస్తున్నాం, 9:40 ఆ టైంలో. 9:40. ఇప్పుడు 9:40 అప్పుడు లోకేష్ వైష్ణవి అక్కడికి గండికోట లోపలికి వెళ్ళున్నారా ఆల్రెడీ ఆ టైంకి? అది మనకు తెలియదు సార్. సీసీలో చూసింటే ఇన్ టైము 8:20 నుంచి 8:30 లోపు ఉంది సార్ ఆ సీసీలో. సో మీరు ఫోన్ చేసిన టైంలో అక్కడే ఉన్నాడు లోకేష్? గండికోటలోకి వెళ్ళిపోయినాడు వాడు. ఓకే. నేను వీళ్ళ మామకు కాల్ చేశాను కదా, వాళ్ళ మామ ఏం చేశాడు వెంటనే మనకి లొకేషన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. మీరేమని అడిగారు? లోకేష్ ఏమన్నా మా చెల్లెల్ని తీసుకువెళ్ళాడా? అలా అనలేదు, ఫస్ట్ అలా అనలేదు. లోకేష్ ఎక్కడికి పోయినాడు అన్నాడు. ఏం చెప్పన్నాడు, చెప్పు వాడు ఎక్కడ పోయినాడు అంటే ఇట్లా కడపకు పోయినాడు అని చెప్పినాడు సార్. సర్లే అనేసి పెట్టేసినాను సార్. ఓకే. నేను పెట్టేస్తే వాడు అతని లొకేషన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినాడు. అది ఏమని ఇచ్చాడు ఇన్ఫర్మేషన్? అదే సార్ ఇంకా ఇట్లా సురేంద్రకు తెలిసిపోయినట్టుంది, వాళ్ళ చెల్లెలు కాలేజీకి పోయినట్టు అనేసి. ఓకే. సో నువ్వేమన్నా వైష్ణవిని బయటకు తీసుకెళ్ళావా అని చెప్పుంటాడా మరి? అంతే కదా సార్, వాడిని అడిగింటాడు, వాడు ఏం చెప్పాడో వాళ్ళ బాబాకు మనకు తెలియదు సార్. ఓకే. సో సురేంద్ర ఇలా కాల్ చేశాడని వాడికి చెప్పినాడు, వాడు అలర్ట్ అయిపోయాడు. ఓకే. అలర్ట్ అయ్యి మరి మీకేమైనా ఎదురుపడ్డారా? మీరు ఎన్ని గంటలకు వెళ్ళారు అక్కడ? మీరు వేరే వ్యక్తిని తీసుకొని వెళ్ళారంటున్నారు గండికోటకి. గండికోటకు ఒక్కనే వెళ్ళాను సార్. మీరు సురేంద్ర సింగిల్ గానే వెళ్ళాను నా బైక్ లో. సురేంద్ర మీరు నేరుగా గండికోటకి ఎలా వెళ్ళారు? గండికోటలో మీ చెల్లి అక్కడ ఉందన్న సమాచారం మీకు ఎలా తెలుసు? మేము కాలేజీకి వెళ్ళాం సార్. కాలేజ్ నేను మా పిన్ని వెళ్ళిన తర్వాత అక్కడ ప్రిన్సిపల్ గారు చెప్పారు ఇట్లా మీకు వాళ్ళ ఫ్రెండ్స్ కి గండికోట వెళ్తున్నా అని చెప్పిందంట అనేసి. లోకేష్ తో వెళ్తున్నానని చెప్పిందా? లోకేష్ పేరు పెట్టలేదంట, నేను గండికోట వెళ్తా అని చెప్పిందంట సార్. సో అనేసి నేనేం చేశానంటే మా పిన్ని అక్కడే కాలేజ్ దగ్గర పెట్టేసి మా అన్న అక్కడే ప్రొద్దుటూరులోనే వేరే వర్క్ చేస్తుంటాడు, ఆయన కాల్ చేశాను నువ్వు కాలేజ్ దగ్గర రానా అంటే మా అన్న వచ్చాడు. సో మా అన్నకు మా పిన్నిని అంటే అదే మా అప్ప చెప్పేసి నేను గండికోటకు బయలుదేరాను. మీతో పాటు ఎవరు వచ్చారు? గండికోట నాతో పాటు ఎవరు రాలేదు సార్. ఒక్కరే వెళ్ళారు? నేను ఒక్కనే వెళ్ళాను.
ఓకే. తోడు కూడా ఎవరిని తీసుకెళ్ళలేదా మీరు? ఎవరు తీసుకోలేదు సార్ అసలు. ఓకే. ఎన్ని గంటలకు వెళ్ళారు మీరు? గండికోటకి దగ్గరికి మీరు ఎన్ని గంటలకు వెళ్ళారు ఎగ్జాక్ట్‌గా? అని ఎగ్జాక్ట్ చూడాలి సార్ సీసీలో. అది ఓకే. సుమారుగా అప్రాక్సిమేట్లీ ఎన్ని గంటలకు వెళ్ళారు? అంటే 11:47 అట్లా ఉండొచ్చేమో సార్. 11 చూడాలి, అది ఇన్ బిట్వీన్ ఇదే ఉండొచ్చు. 11 తర్వాత 11:30 తర్వాత 11:40. ఓకే. మీరు మొత్తం అక్కడ ఏ ప్లేస్లో వెతికారు? మీరు లోపలికి వెళ్ళి ఎంతసేపు మళ్ళీ బయటకు వచ్చారు? నేను డైరెక్ట్ లోపలికి వెళ్ళాను సార్. సో నేను టోల్ దగ్గర సీసీ ఉంటుంది. సో అక్కడ నుంచి గండికోట అనేది నియర్లీ 2 కిలోమీటర్స్ ఆర్ 3 కిలోమీటర్స్. అది కూడా వంపులు ఉంటుంది సార్, కొంచెం ఘాట్ లాగా ఉంటుంది. ఓకే. 2 to 3 కిలోమీటర్స్ ఉంటుంది టోల్ గేట్ దగ్గర నుంచి. సో నేను డైరెక్ట్ ఆ టోల్ గేట్ దగ్గర అతన్ని అడిగాను ఫస్ట్. ఓకే. అన్న ఇట్లా ఈ పాపను చూసావా, మిస్ అయిందా అంటే లేదన్నా చూడలేదన్నాడు. అక్కడ సీసీ కెమెరా అంటే నేను అడిగాను, అన్న సీసీలు పనిచేస్తాయా అంటే వర్క్ అవుతాయి అంటే, అన్న ఇట్లా మిస్ అయింది చూడొచ్చా అంటే లేదు, ఇది కడప కలెక్టరేట్ కూడా డైరెక్ట్ మనకి యాక్సెస్ లేదన్నాడు అతను. అనేసి నేను డైరెక్ట్ లోపలికి వెళ్ళాను సార్. లోపలికి వెళ్ళిన తర్వాత నా బైక్ పార్క్ చేసేసి అక్కడ ఆ బట్టనాలు అమ్ముకుంటే అవని అడిగాను. తర్వాత స్ట్రైట్ వెళ్తే ఒక వ్యూ ఉంటుంది సార్, కింద వాటర్ ఉంటాయి ఫుల్ గా. సో అక్కడ స్ట్రైట్ గా అక్కడి వరకు చూసుకుంటా మధ్య కనిపించిన అందరినీ అడిగాను. అడుగుతా జస్ట్ లోపలికి వెళ్ళాను, అడిగాను, వెంటనే ఇంకా మళ్ళీ రిటర్న్ అయ్యాను సార్. అక్కడ ఎంతసేపు ఉన్నారు మీరు లోపల? సుమారుగా ఎంతసేపు ఉండొచ్చు? నేను బైక్ పార్క్ చేసిన తర్వాత 5 మినిట్స్ అంతే. 5 మినిట్స్ తక్కువ ఉండొచ్చు, మేబీ 5 మినిట్స్ అంతే సార్. అంటే ఇప్పుడు గండికోటకు వెళ్ళిందన్న సమాచారం తెలుసుకున్న మీరు, కన్ఫర్మ్ చేసుకున్న మీరు, కేవలం 5 నిమిషాలు మాత్రమే వెతికి ఎలా బయటకు వచ్చేస్తారు? అంటే వీళ్ళ మామ వచ్చేసి కడపకి వెళ్ళినాడు అని చెప్పినాడు సార్. నాకేందంటే వాడు ఖచ్చితంగా కడపకి ఏమైనా తీసుకుపోయి ఉండొచ్చు ఈ అమ్మాయిని. సో అనేసి నా ఆలోచన సార్, ఖచ్చితంగా ఈడు కడపలో ఉన్నా అంటే వాళ్ళ మాకు చెప్తాడు కదా అనేసి, ఎక్కడున్నా అనేసి. సో అందుకనేసి కడప అనేసి అక్కడికి వెళ్ళినా అనే ఉద్దేశంతో నేను జస్ట్ అక్కడ ఎవరు కనిపించినా వాళ్ళని అడిగేసి రిటర్న్ అయ్యాను సార్. ఇప్పుడు వైష్ణవి కాలేజ్లో లేదు, గండికోటకు వెళ్తున్నాను అనే విషయాన్ని వాళ్ళ ఫ్రెండ్స్ మీకు చెప్పినప్పుడు ఎవరిని కూడా తోడు తీసుకోకుండా ఒంటరిగా మీరు అక్కడికి వెళ్ళారు. ఒంటరిగా వెళ్ళి మీరు కన్ఫామ్గా అక్కడే ఉంది అని సమాచారం తెలుసుకొని కేవలం 5 నిమిషాలు మాత్రమే వెతికి మళ్ళీ కడపలో ఉందని ఎలా కన్ఫర్మ్ చేసుకుని వెనక్కి వచ్చేస్తారు? అదే కడపలో ఉందని కన్ఫర్మ్ చేయలేదు సార్ నేను. ఆ లొకేషన్ ఎవడు కడపకి వెళ్ళాడు అనేసి వాళ్ళ మామ చెప్తున్నాడు కదా. సో ఆ వానితో పాటు ఈ అమ్మాయి కడపకు ఏమన్నా తీసుకెళ్లాడేమో అనే ఉద్దేశంతో నేను తొందరగా వచ్చాను. అంటే మీరు అప్పుడు గండికోటకు వచ్చిన తర్వాత ఫోన్ చేస్తే ఆ సమాచారం చెప్పాడా? గండికోటలో నుంచి మీరు కాల్ చేశారు అతనికి, అప్పుడు చెప్పాడా కడపలో ఉన్నాడని? లేదు సార్, నేను అదే చెప్పాను కదా మీకు స్టార్టింగ్ చెప్పాను కదా. వాడు వాళ్ళ మామకు కాల్ చేశాను, ఎక్కడికి పోయినా అంటే ఇట్లా బీటెక్ ఐటీ కాలేజ్ ఫీజు కట్టిన పోయాను అనేసి. అది మీరు గండికోటకు వెళ్ళనప్పుడే చెప్పాడు మీకు ఆ సమాధానం? వెళ్ళనప్పుడే చెప్పాడు, కానీ నేను కాలేజీకి వెళ్ళిన తర్వాత వీళ్ళు పిల్లలు చెప్తారు సారు పిల్లలు చెప్పారు ఇలా అంటేనే నేను గండికోటకు వెళ్ళాను. ఓకే. ఇప్పుడు అంత దూరం వెళ్ళి కేవలం 5 నిమిషాలు మాత్రమే ఎలా వెతుకుతారు అనేది ఇప్పుడు అందరికి ఉన్నటువంటి అనుమానం. సో మీరు అక్కడి నుంచి సార్ అక్కడ ఎతకడానికి ఏమంటే వ్యూ పాయింట్ ఉండేది కొంచెం అక్కడక్కడే సార్. ఆ టెంపుల్ దగ్గర ఏం మీరు వెతకలేదా? టెంపుల్ దగ్గర కూడా నేను అసలు ఎతకలేదు సార్. ఆ టెంపుల్ దగ్గర 2 కపుల్స్ ఉంటే వాళ్ళకి ఫోటో చూపించి అడిగాను. ఓకే ఇక్కడ టెంపుల్ లోపల కానీ ఏమన్నా కనిపిస్తున్నారంటే ఎవరు లేరన్నా, మేమే లాస్ట్ లో వస్తున్నాం బయటికి అన్నారు. అది సార్. ఓకే. అక్కడి నుంచి మీరు వచ్చేసారు? వచ్చేసాను సార్. మరి ఎందుకు ఇప్పుడు లోకేష్ చంపలేదు, సో అఘాయిత్యం కూడా జరగలేదు, సో పరువు హత్య అని అందరు కూడా అనుకున్నారు. మీ డౌట్ ఏంటి ఇప్పుడు? మీ డౌట్ ఏంటి? ఎవరి మీద మీకు అనుమానం ఉంది? అందరూ కూడా మీరు కానీ, వైష్ణవి అమ్మ కానీ, తండ్రి కానీ అందరూ కూడా మొత్తం లోకేషే ఇది చేసి ఉంటారు అని అందరూ కూడా భావించారు. అందరూ కూడా అతనే చేశాడని కన్ఫర్మ్ అనుకున్నారు. కానీ ఇప్పుడు పోలీసులు మాత్రం మా దగ్గర ఉన్నటువంటి ఆధారాలు, పక్కాగా వచ్చినటువంటి సమాచారం, సాక్ష్యాలు, ఆధారాలను బట్టి లోకేష్ ఈ హత్య చేయలేదు, అలాగే అమ్మాయి మీద రేప్ కూడా జరగలేదు అని నేరుగా డిఐజీ గారే చెప్పారు. సో ఇప్పుడు మీకేమనిపిస్తుంది? మాకైతే ఇప్పటి వరకు తర్వాత జరిగింది కదా, డాక్టర్స్ అందరూ చేస్తున్నారా, రిపోర్ట్స్ అయితే మాకు ఏం చెప్పలేదు. ఇప్పటిగా మా ఫ్యామిలీ వరకు ఏం రాలేదు. ఇప్పుడు మీరేమంటారు? పోలీసులు అయితే చెప్తున్నారు, చాలా కరాఖండిగా చెప్పారు లోకేష్ చేయలేదు అని. మీకు ఇంకెవరి మీద అయినా అనుమానం ఉందా? సో అందరూ కూడా ఏంటంటే మీరు వెళ్ళారు కాబట్టి, లోకేష్ వైష్ణవి వెళ్ళిన తర్వాత మీరు వస్తున్న సమాచారం తెలుసుకొని మీరే చెప్తున్నారు ఏమని, లోకేష్కి వాళ్ళ బావ ఈ విధంగా నేను వెతుకుతున్నాను, అక్కడికి స్పాట్కి వస్తున్నాను తెలుసుకొని లోకేష్ అక్కడి నుంచి పారిపోయాడు. పారిపోయిన తర్వాత అక్కడ ఒంటరిగా ఉన్న వైష్ణవిని పరువు హత్య చేసి ఉంటారని అందరూ అనుమానిస్తున్నారు.
అనుమానించారు ఓకే కూడా. సార్, నేను సో చెప్తాను. అందుకని మీరు వెనక మీరు వెళ్ళారు కాబట్టి మీరేమన్నా నేను చెప్తాను. చెప్పండి. పరువు హత్య చేసే విధంగా అయితే నా ఓన్ సిస్టర్ సార్, ఓకేనా, నా ఓన్ సిస్టర్ ఆ అమ్మాయి లవ్ మ్యారేజ్ చేసుకుంది. మిడ్ నైట్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయేసి వేరే అబ్బాయితో. ఒకవేళ నేను చేయాలనుకుంటా, నేను చేయాలనుకున్నప్పుడు నా చెల్లినైనా నేను చేయగలను నేను సార్. మీరు ఆలోచించండి, నా ఓన్ సిస్టర్ కూడా నేను చేయలే. ఇప్పుడు నా చెల్లెలు నా ఇంట్లో మా ఇంటికి వస్తుంది, ఆల్రెడీ కలుసుకున్నాం, నా మ్యారేజ్ అయిన తర్వాత ఇది కలుసుకున్నాము, పాప ఉంది, మేము హ్యాపీగా ఉన్నాం. చేయాలంటే ఆ ఉద్దేశం ఎందుకు ఉంది సార్? అలాంటి ఆ ఉద్దేశాలు ఉండేది అది వేరు, ఆ మనిషి అలాంటివి వేరు. వాడు ఏదైనా ఈ గాంజా ఈ అలవాట్లు అన్నిటికీ తెగించినప్పుడు మాత్రమే అలా నీచంగా పైన పనులు చేయగలరు. ఎవరైనా సార్ ఎలా సార్? ఇప్పుడు మీరు నా ఇంట్లో కనుక్కోండి, నా చెల్లెలను నా వయసు నేను ఎలా చూసుకున్నానో అడగండి. ఆ అమ్మాయిని నేను మరి అంత ఘోరంగా నేను ఎలా చంపుతాను సార్? మరి అంత ఘోరంగా అసలు పరువు హత్య అంటే ఆ బాధతో పరువు తీసేస్తుందేమో, ఇలా జులాయిగా తిరిగే వ్యక్తితో ఎన్నిసార్లు చెప్పినా కూడా తిరుగుతుంది, మోసం చేసి మళ్ళీ కూడా మమ్మల్ని మోసం చేసి ఊరు నుంచి సొంత ఊరు వదిలిపెట్టుకొని పొద్దుటూరు తీసుకొస్తే మళ్ళీ కూడా ఇప్పుడు లోకేష్తో తిరుగుతుంది. ఇలా చెప్పా పెట్టకుండా గండిపేట ఇలాంటి జనసంచారం లేని ప్లేస్కి వచ్చింది అని ఆ బాధతో ఆవేశంతో ఆ కసితో ఏమైనా చేసుంటారని. అలా కాదు సార్, లేదు సార్. వారు అమ్మాయిని ఎలా అంటే మేము చెప్పిన తర్వాత అబ్బాయి బాగా మోటివేట్ అయిపోతుంది, మా కాళ్ళు పట్టుకొని కూడా ఎప్పుడే కానీ చేయని ఉంటుంది, మా బాబాయ్ మా పిన్ని కాళ్ళు పట్టుకొనేసి. వాడేం చేస్తాడు తర్వాత కోసుకుంటా, నేను కోసుకుంటే మీ అమ్మ మీ నాయన అందరు జైలు పోతారంటాడు సార్. అమ్మాయి భయపడిపోతుంది. ఎప్పుడైనా చెప్పిందా అమ్మాయి ఈ విధంగా నన్ను వేధిస్తున్నాడు, టార్చర్ పెడుతున్నాడు, వెంటబడుతున్నాడు అని ఎప్పుడు చెప్పిందా? చెప్పింది, ఈ విషయం మాకు చెప్పింది సార్, ఇంట్లో కూడా చెప్పింది, వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పింది. ఎందుకు ఇలా చేసినా కూడా మరి మేము ఇంత చెప్తాను కూడా మళ్ళీ ఎందుకు అంటే ఇలా చేస్తున్నాడు, ఏం చేయాలి అనేసి. నేను ఆ అబ్బాయిని సార్, ఆ అబ్బాయిని లొకేషన్ కూడా అడగండి, చెప్తూనే వచ్చాను. అని ఏ రోజు నేను కొట్టను కూడా కొట్టలే, మాటలతోనే చెప్తున్నాను సార్. నేను అసలు చేయి చేసుకుంటాను, నాకు అంత దూరము పెట్టుకుని ఏమున్నా ఫస్ట్ మాటలతోనే చెప్తాను నేను. ఓకే, పోలీసులు ఏమన్నా మిమ్మల్ని పిలిచి మాట్లాడడం జరిగిందా సురేంద్ర? పోలీసులు ఏమన్నా మిమ్మల్ని పిలిచి మాట్లాడడం జరిగిందా? మీ దగ్గర నుంచి ఏమన్నా సమాచారం? గారు స్టేట్మెంట్ తీసుకున్నారు, ఎలా వచ్చావు ఏంటి, ఎక్కడెక్కడ చూసావు ఏంటి అనేది అడిగారు, చెప్పాను. సో అలాగే మీరు ఒక విషయాన్ని కూడా చెప్పారు, అతను ఫోన్ తీసుకొని అతని ఫోన్ లాక్ కూడా ఓపెన్ చేయండి, దాంట్లో గూగుల్ మ్యాప్స్ లో సెట్టింగ్స్ ఓపెన్ చేస్తే ఎక్కడెక్కడ తిరిగాడు అనే లొకేషన్స్ కూడా వస్తాయి. సో మీరు పూర్తిగా వాటి మీద ఒక అవగాహన ఉంది మీకు, అంటే లొకేషన్ అక్కడికి వెళ్తే ట్రేస్ అవుట్ అవుతుంది, ఫోన్ అక్కడ చదువుకున్న సార్, ఆమె గ్రాడ్యుయేటెడ్ సార్, ఓకేనా. నేను ఆ మాత్రం నేను అందుకనేసి నేను ఫోన్ చేస్తే ఆ ఫోన్ వాళ్ళ బావ దగ్గర వచ్చింది, వాళ్ళ బావనే నాకు నెంబర్ ఇచ్చాడు. నేను ప్రెజర్ చేస్తే లొకేషన్ నెంబర్ కావాలనేసి, తర్వాత ఆ నెంబర్ కి నేను పదే కాల్ చేస్తే వాళ్ళ బావనే ఎత్తాడు, నాకు ఎవరైతే నెంబర్ ఇచ్చాడో ఆ అబ్బాయి ఎత్తి, అతను అప్పుడే ఆ టైంలో ఏమన్నాడంటే ఇసుక తోలుతున్నాడు అని చెప్పాడు సార్. అంటే అప్పటికి వాడు ఇంటి దగ్గరకు వచ్చేసాడు. అప్పుడు వాళ్ళ బావ ఫోన్ ఇచ్చినప్పుడు నేను రిటర్న్ ఉన్నా గండికోట నుంచి. సో సురేంద్ర బైక్ తోలుతూనే డ్రైవ్ చేస్తూనే మాట్లాడాం. ఓకే సురేంద్ర, వైష్ణవికి లోకేష్ తో కాకుండా ఇంకెవరన్నా కాలేజీలో ఏదన్నా గొడవ జరగడం గానీ, ఏదన్నా వైష్ణవి కక్ష పెంచుకోవడం గానీ? కాలేజీ ఉమెన్స్ కాలేజ్ సార్, అది కాలేజీ ఉమెన్స్ కాలేజ్, అబ్బాయికి అసలు ప్రవేశం లేదు. అది సార్ మరి ఎవరికి అంత కక్ష ఎవరికి ఉంటుంది? అదే సార్ అర్థం కదా. మేము మా ఊర్లో కూడా మేము ఎవరికి హాని చేసేవాళ్ళం కాదు సార్, మాకు పరుగుల కుటుంబం. మీరు కావాలంటే మా బ్యాక్గ్రౌండ్ అనేది కూడా మా విలేజ్ కి వచ్చి మీరు ఇంటరాగేట్ చేసుకోండి. మీరు ఇప్పుడు ఏమనిపించింది, మీరు అక్కడికి పోలీసులు ఆ డెడ్ బాడీని ట్రేస్ అవుట్ చేసేటప్పుడు మీరు కూడా అక్కడే స్పాట్ లో ఉన్నారు అని చెప్తున్నారు, మీరే అక్కడికున్న ఆధారాలను కూడా పోలీసులు చూపించారంటున్నారు. నేను కాదు సార్ చూపించింది, మా పెదనాన్న కొడుకు సార్ చూపించింది. నేను ఎస్ఐ గారు ఇంకో కానిస్టేబుల్ వేరే స్పాట్ సైడ్, అంటే అక్కడ వేరే సైడ్ లొకేషన్ లోనే వేరే సైడ్ వెళ్ళాము. ఈ మా అన్న ఇంకో కానిస్టేబుల్ ఇంకొక అన్న వేరే సైడ్ వెళ్ళారు చెక్ చేసుకుంటూ, వాళ్ళకి అమ్మాయి కనబడింది. ఓకే, అలాగే వైష్ణవి తల్లి కూడా సుమన్ టీవీతో మాతో మాట్లాడుతూ ఒక విషయాన్ని చెప్పింది. సో లోకేష్ వైష్ణవి ఇద్దరు వెళ్ళిన తరువాత వేరే ఇద్దరు కూడా బైక్ లో వెళ్ళారు, గుర్తు తెలియని వ్యక్తులు. ఆ ఇద్దరు వ్యక్తులకి లోకేష్ కి సంబంధం ఉంది, వాళ్లే గ్యాంగ్ రేప్ చేసి చంపేశారు, సామూహికంగా అత్యాచారం చేసి మరి దారుణంగా చంపారు అని వైష్ణవి తల్లి సుమన్ టీవీతో చెప్పింది. అలాంటి అనుమానం ఏమన్నా ఉందా? ఆ కోణంలో పోలీసులు ఆల్రెడీ నెంబర్ ఏ వెహికల్ వచ్చాయని నెంబర్ ప్లేట్ నోట్ చేసుకున్నారు. సో అది చెక్ చేసి వాళ్ళు చెప్పాలి. ఓకే, సో ఫైనల్ గా మీకు ఇప్పుడు లోకేష్ కాదని పోలీసులు తేల్చేశారు, మీకు ఎవరి మీద అయినా అనుమానం ఉందా?
ఊర్లో అవును, గొడవలు ఇంకా కావచ్చు, next లేదంటే ఎవరు లేదు సార్. వైష్ణవి తండ్రి విషయంలో ఏదన్నా వేరే మాకు వాళ్ళతో ఎవరితో గొడవ పడడం గొడవ కానీ, లేదు సార్. తల్లిదండ్రులు వేరే మాకు ఆస్తి గొడవలు కానీ, సార్, మా లేదంటే ఫ్యామిలీ ఏదన్నా అదే వేరే చెప్తున్నా విభేదాలు కానీ, అలాంటివి ఏమన్నా గ్రామస్తులతో కానీ మాకు వ్యాపారాల్లో కానీ ఏమైనా ఉన్నాయా? ఏమి లేదు. మాకు చంపుకుంటేంత విభేదాలు మా కుటుంబంలో ఎవరికి లేవు. మీరు చంపుకోవడం ఓకేనా? కాదండి, అంటే మేమందరం- మీతో మీ చెల్లెళ్ళు తల్లిదండ్రులతో లేదా మీ చెల్లెలతో ఇటీవల ఎవరన్నా గొడవ పడడం కానీ, ఏదైనా కక్ష లేదు లేదు, పెంచుకోవడం అలాంటి కానీ? ఏమేం లేదు. లేదు లేదు, అలాంటి ఏం లేదు సార్. ఓకే, ఫైనల్గా ఏమనుకుంటున్నారు? ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు? ఏం లేదు. యాక్చువల్గా ఇప్పుడు ఏంటంటే నా అందరూ చాలా మంది నేనే ఏదో చేశాను నిందితున్నా అంటున్నారు సార్. హ్మ్. నేను పూర్తి సహకారం అందిస్తున్నాను అని చెప్తున్నాను. ఓకేనా? నేను దేనికైనా రెడీగా ఉన్నాను. నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఊర్లోనే ఉన్నాను. పూర్తి సహకారం అందిస్తున్నాను అని చెప్తున్నాను. ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? కానీ కొన్ని ఛానల్ ఇక్కడే ఉన్నాను సార్, మా విలేజ్ లోనే ఉన్నాను. మీ సొంత ఊర్లోనే ఉన్నారు? సొంతూరులోనే ఉన్నాను. ఓకే, ఎక్కడ వేరే చోట మీరు ఎక్కడికి దూరంగా లేదు. వెళ్ళడం కానీ ఎక్కడ లేదు? ఎక్కడ లేదు. పోలీసులు ఎక్కడ ఎప్పుడు లేదు, పిలిచినా ఎక్కడ కూడా ఉన్నా. వెళ్ళడానికి మీరు సిద్ధమే? పోలీసు వాళ్ళు ఆల్రెడీ ఉంది సార్. ఇక్కడ మా కానిస్టేబుల్స్ కూడా ఉన్నారు. మీ పక్కన ఉన్నారా కానిస్టేబుల్స్? మీ చుట్టుపక్కల పక్కన ఉన్నారా? పక్కన లేదు, ఇక్కడ సరౌండింగ్స్ లో వాళ్ళు తిరుగుతున్నారు. నేను ఎక్కడ వెళ్ళలేదు. నాకు ఏం అవసరం ఏం లేదు సార్, ఇదే ఉన్నాను. ఓకే, రైట్. ఓకే సురేంద్ర, మళ్ళీ కాంటాక్ట్ చేస్తాం. ఎస్, ఇది సరిగ్గా సురేంద్ర చెప్తున్నటువంటి మాటలు. ఇది సుమన్ టీవీతో ఫోన్లో మాట్లాడుతూ అనేక విషయాలను అతను మాట్లాడాడు. తన చెల్లిని, ప్రాణంతో సమానంగా చూసుకున్నటువంటి చెల్లిని నేనెందుకు చంపుతాను, చంపాల్సిన అవసరమే లేదు, తన సొంత చెల్లే వేరే ప్రేమ వివాహం చేసుకుంటే ఆమెను పల్లెత్తు మాటం లేదు, తర్వాత నా వివాహం అయిన తర్వాత ఆమెతో కూడా కలిసిపోయాము, ఇప్పుడు అందరం కూడా సంతోషంగా ఉన్నాం. సో నా తోడబుట్టినటువంటి చెల్లినే నేను దగ్గర తీసుకున్నాను. అలాంటిది మా పెదనాన్న, మా చిన్నాన్న కూతురు కుమార్తె చెల్లెటువంటి వైష్ణవిని నేను ఎందుకు చంపుతాను, ఇంత దారుణంగా చంపాల్సినటువంటి అవసరం నాకు లేదు 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 అని సురేంద్ర చెప్తున్నాడు. అందరూ కూడా ఇది పరువు హత్య అయి ఉంటుందని, నేను అటువైపు వెళ్ళాను కాబట్టి, వెతికే క్రమంలో నేను అక్కడికి వెళ్ళాను కాబట్టి, అప్పటికే లోకేష్ అక్కడి నుంచి బయటకు వచ్చేసాడు కాబట్టి నేనే అక్కడ వైష్ణవిని చంపేశాను అని చాలామంది నన్నే అనుమానిస్తున్నారు. నాకు వైష్ణవి హత్యకు సంబంధం లేదు, నేను వెళ్ళినటువంటి మాట వాస్తవమే, నేను కేవలం అక్కడ 10 నుంచి 20 నిమిషాలు మాత్రమే ఉన్నాను గండికోటలో, వెంటనే మళ్ళీ తిరిగి నేను కడపకు వెళ్ళుంటారేమో అనే ఉద్దేశంతో నాకు కనిపించకపోవడంతో అక్కడి నుంచి నేను వెనుతిరిగాను, దయచేసి అర్థం చేసుకోండి, నేను నా చెల్లెల్ని చంపాల్సిన అవసరం లేదు అంటూ సురేంద్ర చెప్తున్నాడు. సురేంద్ర వాదనలో వాస్తవం ఎంత? సురేంద్ర చెప్పేటువంటి ప్రతి మాటను కూడా పోలీసులు నిజంగానే నమ్మారా? ఎస్, పోలీసులు కూడా స్టేట్మెంట్ తీసుకున్నారు, రికార్డ్ చేశారని చెప్తున్నారు. నేను చాలా స్వేచ్ఛగా ఉన్నాను, ఎక్కడ కూడా పోలీసుల నిర్బంధంలోనో అదుపులోనో లేను, తన గ్రామంలోనే ఉన్నాను, ఎక్కడికి పారిపోలేదు. నిజంగా నేను తప్పు చేసి ఉంటే, నిజంగా ఆ హత్యకు నాకు సంబంధం ఉంటే నేను పారిపోవాల్సినటువంటి పరిస్థితి కదా, కానీ పారిపోలేదు, ఊర్లోనే ఉన్నాను, గ్రామంలో ఉన్నాను. పోలీసులకి ఎప్పటికైనా సరే, ఏ విషయంలో అయినా సరే దర్యాప్తులో విచారణలో సహకరిస్తాను అంటూ కరాఖండిగా చెప్తున్నాడు సురేంద్ర. సో ఇప్పటికీ కూడా ఆ మిస్టరీ కొనసాగుతుంది. పోలీసులేమో ఈ హత్యకు లోకేష్కు సంబంధం లేదు, లోకేష్ హత్య చేయలేదు, తమకు దొరికినటువంటి ఆధారాల ప్రకారం లోకేష్ హత్య చేయలేదు అంటూ పోలీసులు మీడియాకు చెప్పారు. మరి ఎవరు హత్య చేశారు చూద్దాం, పోలీసులు ఏం చెప్తారో, పోలీసుల దర్యాప్తులో వాస్తవాలు ఏంటో బయటకు వస్తాయి. సో వైష్ణవికి సంబంధించిన హత్య కేసులో ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది. సురేంద్ర మాత్రం సుమన్ టీవీతో చాలా కరాఖండిగా చెప్పాడు, నేను పరువు హత్య చేయలేదు, ఈ హత్యకు నాకు సంబంధం లేదు. ఎస్, 3 రోజుల నుంచి సస్పెన్స్ కొనసాగుతుంది. మీరేమనుకుంటున్నారు? చాలా కరాఖండిగా గట్టిగా చెప్తున్నాడు సురేంద్ర, ఈ హత్య తాను చేయలేదని చెప్తున్నాడు. మరోవైపు పోలీసులు కూడా ప్రియుడు లోకేష్ ఈ హత్య చేయలేదు అని చెప్తున్నాడు. ఏం జరుగుతుంది? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి.